శ్రీ దుర్గాయై నమః. 11వ అధ్యాయము ఉత్తర చరితము. దేవి స్తుతి. దేవతలు దేవిని స్తుతించుట, దేవి దేవతలకు వరమిచ్చుట. దేవతలు దేవిని స్తుతించుట, దేవి దేవతలకు వరమిచ్చుట. దీన్ని నారాయణీ స్తుతి అని కూడా పిలుస్తారు. డైలీ చదువుకోవచ్చు ఈ స్తుతిని. ఓం బాలారవిద్యుతిమిందు కిరీటాం తుంగకుచాం నయనత్రయయుక్తాం స్మేరముఖీం వరదాంకుశపాశాభీతికరాం ప్రభజే భవానేసీం. ఇక్కడ ఋషిరువాచ ఏమని చెప్తున్నదంటే, లేత సూర్యుని వంటి వర్ణము ప్రకాశించునదియు, చంద్రకిరీటము మౌళియందు ధరించినదియు, ఎత్తైన కుచములు కలదియును, 3 కన్నులు కలదియును, చిరునవ్వు మోము కలదియును, వరద అభయ అంకుశ పాశ హస్తములతో శోభించునది అయిన భువనేశ్వరీ దేవిని మిక్కిలి భక్తితో సేవింతును. లేత సూర్యుని వంటి వర్ణము ప్రకాశించునదైన భువనేశ్వరీ దేవిని మిక్కిలి నేను భక్తితో సేవించుచున్నాను. మహారాక్షస ప్రభువైన మేధాఋషి సురథ మహారాజుతో ఇట్లు చెప్తున్నాడు. మహారాక్షస ప్రభువైన శుంభుడు అమ్మవారి చేత చంపబడిన తర్వాత దేవతలందరూ ఇంద్రునితో కూడా అగ్నిహోత్రుని ముందుంచుకొని అమ్మవారి వద్దకు చేరి అమ్మను స్తోత్రము చేసిరి. ఇంతకు ముందు వరకు అన్ని రాక్షసుల వధ సంపూర్ణమైన తర్వాత ఇప్పుడు మనము దేవిని స్తుతిస్తున్నారు. ఆ దేవతలు దేవిని స్తుతించిన యొక్క కథని మనము ఈరోజు తెలుసుకుంటున్నాము. మేధా ఋషి సురథ మహారాజుతో ఇట్లా అన్నాడు. అయితే అమ్మవారి వద్దకు చేరి ఆమెను స్తోత్రము చేస్తున్నారు. అప్పుడు వారి వాంఛితార్థము నెరవేరినందువలన వారందరి ముఖకములములు వికసించి ఉండెను. వారి ప్రకాశము వలన దిక్కులు దీప్తమంతులయ్యెను. ఓ జనని, శరణాగతులకు భక్తులు ఆర్తిని హరించు దేవి అనుగ్రహింపుము. ఓ తల్లి, ఈ జగత్తంతటినీ ప్రసన్నురాలవై అనుగ్రహింపుము. ఓ విశ్వేశ్వరి, సకల విశ్వమును అనుగ్రహించి రక్షించుము. ఓ దేవి, జంగమ స్థావరాత్మకమైన ఈ సకలమునకును నీవే సామ్రాజ్ఞివి కదా. దేవి ప్రసన్నార్తిహరే ప్రసీద ప్రసీద మాతర్జగతోఖిలస్య ప్రసీద విశ్వేశ్వరీ పాహి విశ్వం త్వమీశ్వరీ దేవి చరాచరస్య అంటూ మనకిక్కడ తెలుస్తున్నది. అమ్మా, నీ పరాక్రము అలంఘనీయము. దుర్గా, నీ ఒక్కర్తవే పృథ్వీ స్వరూపమును ఉండుట చేత సమస్త జగత్తునకు ఆధారభూతురాలవు అయినావు. అట్లే జలస్వరూపముగానున్న నీవే ఈ సమస్తమును పోషించుచున్నావు. నీవు విష్ణుశక్తివి, అనంతమైన బలము కలదానవు, సర్వ విశ్వమునకు మూలమైన దానవు. ఓ జనని, నీవే మాయాస్వరూపిణివి, ఈ జగత్తంతటినీ మోహింపచేయుచున్నావు. అనుగ్రహించినచో ప్రసన్నురాలవై ఈ లోకమునకు ముక్తి కారణము నీవే అగుచున్నావు. విద్యలన్నీయూ నీ భిన్న భిన్న స్వరూపములే. లోకమునందలి స్త్రీలందరూ నీ అంశస్వరూపిణులే. ఈ విశ్వమంతయును తల్లివై నీ తోడనే నిండియున్నది. స్తోత్రము చేయదగిన మాటలన్నీయును నీలోనే నిండుటచే ఇక నీ స్తోత్రము అనేది వేరే ఏది కలదు? స్తుతింపదగిన శ్రేష్టాతి శ్రేష్టమైన మాట నీ స్తోత్రమే కానీ అన్యమైనది ఏమీ కలదు. అమ్మా, నీవు సర్వభూత స్వరూపిణివి, ప్రకాశమాన స్థితి కలదానవు. స్వర్గమును గాని మోక్షమును గాని ఈయ కలదానవు. సర్వమును నీవే అయినను స్తోత్రము చేయబడుచున్నావు. నిన్ను స్తుతించుటకు ఏ మాటలు యోగ్యములు కాగలవు? సర్వ ప్రాణుల హృదయమునందును బుద్ధి రూపమును ఉన్నది. స్వర్గమును మోక్షమును ప్రసాదించున్నది కూడా నీవే. అట్టి నారాయణీదేవి నీకు నమస్కారము. తల్లి, కాలము యొక్క మిక్కిలి చిన్న భాగములకు కల కాష్టమున్నగు రూపములతో వివిధములైన అహోరాత్రము, వారము, పక్షము, మాసము, సంవత్సరములుగా
కాలమును వివిధములుగా పరిణమింపచేయుటలోను అట్లే యావత్ ప్రపంచమును సంహరించుటయందును సమర్థురాలవై ఓ లక్ష్మీదేవి నీకు నమస్కారములు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సృష్టిస్థితి వినాశానాం శక్తిభూతే సనాతనీ గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఓ నారాయణి, నీవు సర్వశుభములకు మిక్కిలి శుభమైన దానవు, ఆనంద స్వరూపిణివి, సమస్తములైన ప్రయోజనములను సిద్ధింపజేయు దానవు, లోకములన్నిటిచే శరణు పొందదగిన దానవు, అనగా శరణాగత వత్సలవు, 3 కన్నులు కలదానవు, స్వచ్ఛమైన వర్ణము కల గౌరీదేవివి. అట్టి నీకు నమస్కారము తల్లి. సృష్టి స్థితిలయముల సామర్థ్యమునకు ఆస్పదమైన దానవు, సృష్టికి పూర్వము నుండి ఉనికి గల దానవు, త్రిగుణములకు ఆశ్రయురాలవు, తద్గుణముల అవస్థారూపముగాను ఉన్నదానవు. అట్టి నారాయణి నీకు నమస్కారము. నీవే శరణమని రక్షణార్థులైన వచ్చిన బాధితులను రక్షించుటయందు నిమగ్నమయ్యుండు తల్లి. ప్రతి ఒక్కరి బాధను తొలగించునట్టి దయామయీ జనని ఓ నారాయణి నీకు నమస్కారము. ఓ దేవి, నీవు హంసతో కూడిన విమానమునందు సంచరించెదవు, బ్రహ్మశక్తి రూపమును ధరించిన దానవు, దర్భ సంబంధమైన జలములను ఆయుధములుగా ప్రయోగించి శత్రువులను సంహరించెదవు. ఓ నారాయణి నీకు నమస్కారము. మాహేశ్వర శక్తి స్వరూపముతో చేత త్రిశూలమును, మౌళియందు చంద్రరేఖను, కంఠమునందు సర్పమును ధరించి నందివాహనముపై సంచరించెడు. ఓ నారాయణి నీకు నమస్కారము. కుమారశక్తి స్వరూపముననున్న ఓ దేవి, నీవు నెమళ్ల చేతను కోళ్ల చేతను ఆవరింపబడి ఉన్న దానవు, గొప్పనైన చిల్లకోలయన ఆయుధమును ధరించి ఉన్న దానవు, పాపరహితురాలవు అయిన ఓ నారాయణి నీకు నమస్కారము. శంఖము, చక్రము, గద, ధనస్సు అను శ్రేష్టములైన 4 ఆయుధములను ధరించిన ఓ వైష్ణవీ శక్తి అనుగ్రహింపుము. ఓ నారాయణి నీకు నమస్కారము. భయంకరమైన సుదర్శన చక్రమును ధరించి ఉన్న దానవు, నీ దంష్ట్ర చేత పృథ్వీగోళమును ఉద్ధరించిన దానవు, వరాహావతారుడగు విష్ణుదేవుని శక్తియగు వారాహి రూపమును ధరించి ఉన్న ఓ మంగళస్వరూపిణి నారాయణి నీకు నమస్కారము. ప్రసీద వైష్ణవీ రూపే నారాయణీ నమోస్తుతే. గృహీతోగ్రమహాచక్రే దంష్ట్రోద్ధృతవసుంధరే వరాహరూపిణీ శివే నారాయణీ నమోస్తుతే. నృసింహరూపేణోగ్రేణ హంతుం దైత్యాన్ కృతోద్యమే త్రైలోక్యత్రాణసహితే నారాయణీ నమోస్తుతే. కిరీటీని మహావజ్రే సహస్రనయనోజ్వలే. భయంకరమగు నరసింహుని రూపముతో క్రూర రాక్షసులను సంహరించుటకు ప్రయత్నశీలైన ఓ నారసింహి, ముల్లోకములను రక్షించుటయందే దయను కలిగినట్టి నారాయణి నీకు నమస్కారము. కిరీటమును, తీక్షణమైన వజ్రాయుధమును ధరించి 1000 కన్నులతో ఉజ్వలమునగు ప్రకాశించుచు వృత్తాసురుని అసువులను హరించినట్టి ఇంద్రశక్తి స్వరూపిణి నారాయణి నీకు నమస్కారము. శివుని దూతగా పంపిన కౌశికీదేవి రూపమునున్న దానవు, రాక్షసులను సంహరించిన గొప్ప బలమును కలదానవు, భయంకరమైన రూపము కలదానివి, తీక్షముగా కంఠధ్వని కలిగినట్టి నారాయణి నీకు నమస్కారము. కోరలతో కూడిన భయంకరమగు ముఖము కలదానవు, కపాలము మాలను ఆభరణముగా ధరించిన దానవు, కాళికాదేవి, ముండాసురుణ్ణి సంహరించినట్టి నారాయణి నీకు నమస్కారము. మేధే సరస్వతీ వరే భూతి బాభ్రవి తామసి నియతే త్వం ప్రసీదేసే నారాయణీ నమోస్తుతే. విద్యాబుద్ధుల కొరకు మేధే సరస్వతీ వరే భూతి బ్రాభ్రవి తామసి నియతే త్వం ప్రసీదేసే నారాయణీ నమోస్తుతే. విష్ణుపత్ని, శ్రీస్వరూపిణి, మహావిద్య బ్రహ్మవిద్యా స్వరూపిణి, ఆస్తిక్య ధారణ రూపిణి, పుష్టిరూపిణి, పురుషార్థ సాధన సామర్థ్యము కలదానివి, సదాస్వరూపిణి, పితృహ విధాన మంత్రస్వరూపిణి అంటే లజ్జారూపిణి, శ్రద్ధారూపిణి అయిన అమ్మవారు, ధ్రువరూపిణి, త్రికాలబాధ్యమైన నిత్యము కలదానవు, మహారాత్రి స్వరూపిణి, సుఖస్వరూపిణి, మహావిద్యా స్వరూపిణి, మాయాస్వరూపిణి
అగు ఓ నారాయణి నీకు నమస్కారములు. ఓ మేధాస్వరూపిణి, వాగ్రూపిణి, సర్వశ్రేష్ఠ స్వరూపిణి, సత్వరజస్తమోరూపిణి, నియమస్వరూపిణి, సకలాదీశ్వరీ నారాయణి అనుగ్రహింపుము, నీకు నమస్కారము. సర్వస్వరూపిణి, సర్వము నీదైన ఆకారము కలదానివి, సర్వేశ్వరి, సమస్త విశ్వమునకు సామ్రాజ్ఞివి, సర్వశక్తి సంపన్నురాలవు, సకలములైన సామర్థ్యములతో కూడియున్న దానవు. ఓ దేవి, మమ్ము సమస్త భయకారణముల నుండి రక్షింపుము. ఓ దుర్గామాత నీకు నమస్కారము. హే కాత్యాయని, నీ ముఖము సమపేశములమై హే కాత్యాయని నీ ముఖము సమపేశలమై 3 కన్నులతో అలంకృతమై ఉన్నది. అది మమ్ము సకల విధము నుండి భయముల నుండి కాపాడుగాక. నీకు నమస్కారము తల్లి. భద్రకాళి అగ్ని జ్వాలల వలె భీకరమును మిక్కిలి ఉగ్రమును రాక్షసులందరూ మట్టుపెట్టుగలది అయిన నీ త్రిశూలము మమ్ము సమస్త భయముల నుండి రక్షించుగాక. మంగళకారిణివగు కాళీ నీకు నమస్కారము. దేవి, ఏ గంట తన నాదముతో జగత్తునంతను నింపి రాక్షసుల తేజస్సును హరింపజేయునో అట్టి గంట తల్లిదండ్రులు తమ కన్నబిడ్డలను కాపాడునట్లు మమ్ము పాపాల నుండి రక్షించుగాక. రాక్షసుల రక్తము యొక్క క్రొవ్వు యొక్క పంకము చేత పూయబడి నీ చేతి వలన మిక్కిలి ప్రకాశవంతమైన వెలుగుచున్న నీ ఖడ్గము శిష్ట ప్రాణుల రక్షణ కొరకు క్షేమమును కలగజేయుగాక. దేవీ, నీకు నమస్కరించుచున్నాము. ఓ అమ్మ, నీవు ఆరాధనాదులచే తృప్తి పొందినచో సకలములైన రోగములను ఉపద్రవములను పోకార్పగలవు. అట్లే క్రోధము వహించినచో అశేషములైన కోరికలను సాధకునికి కామనలను కూడా నశింపచేస్తావు. నిన్ను శరణు పొందిన వారికి ఆపదలే కలగవు. నిన్ను ఆశ్రయించిన వారు నిజమైన ఆశ్రయమును పొందిన వారగుదురు, లేక ఇతరులకు ఆశ్రయభూతులగుదురు. తల్లి, రోగాన్నశేషాన్నపహంసి రుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం విపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయంతి ఏతత్కృతం యత్కదనం త్వయాధ్యా ధర్మద్విషాం దేవి మహాసురాణాం అంటూ అమ్మవారు, ఓ భగవతి, ఓ అంబికామాత, నీ స్వరూపమును పెక్కు విధములుగా అనేక రూపములలోనికి మార్చుచు ధర్మద్వేషులైన మహారాక్షసులతో యుద్ధము చేసి వారిని సంహరించితివి. ఇట్టి కార్యమును వేరే ఏ స్త్రీ అయినను చేయగలదా? ఎవ్వరూ చేయలేరని భావము. తర్క వైశేషికాది విద్యల యందును, లేక షోడశ్యాది మహామంత్రముల యందును, శిక్షాది షడంగముల యందును, న్యాయాది షడ్దర్శనముల యందును, ఉపనిషత్తుల యందును, ఋగాది వేదవాక్యముల యందును ఓ అమ్మ, నీకంటే అన్యులెవరు వర్ణింపబడి ఉన్నారు? మిక్కిలి భయంకరమగు అహంకార మమకారములతో కూడిన గొప్ప చీకటితో నిండిన గోతిలో ఈ విశ్వమంతయును నిలుపుదల లేకుండా తిరుగుచున్నది. రాక్షసులున్న చోట, భయంకరమగు విషము గల సర్పములున్న చోట, శత్రువులున్న చోట, చోర సైన్యములున్న చోట, కార్చిచ్చు గల అరణ్యమందు, బడబానల గల సముద్రమునందు చిక్కబడినప్పుడు ఓ అమ్మ, నీవే ఉండి ఈ జీవులను ప్రపంచమును రక్షించుచుందువు. విశ్వేశ్వరి, ఈ సమస్త ప్రపంచమును నీవు పరిపాలించుచున్నావు. ఓ విశ్వాత్మిక ప్రకృతి స్వరూపిణివై నీవే ఈ విశ్వమంతయును ధరించుచున్నావు. విశ్వనాథునంతటి వానికి కూడా నీవు వందనీయురాలు వగుచున్నావు కట్టి అని ఇట్టి భావనతో ఎవరు నీకు ప్రేమతో భక్తిపూర్వకముగా నమస్కరింతురో వారు విశ్వమునకంతటికి నీ ఆశ్రయమును ఇచ్చువారగుదురు. ఓ అమ్మ, అనుగ్రహింపుము. ఇప్పుడు రాక్షసులను చంపి తక్షణమే మమ్మెట్లు రక్షించితివో అట్లే శత్రుభీతి నుండి ఎల్లవేళలా మమ్ము కాపాడుచుండుము. అట్లే ఈ జగత్తంతటను ఆదర్శ కార్యముల చేత ఏర్పడిన పాప ఫలముల వలన కలిగిడి బాధలను, భయంకరములకు ఉపద్రవములను, పాపములను తక్షణమే శమింపజేయుము. భయంకరములకు ఉపద్రవముల నుండి కూడా తక్షణమే శమింపజేయుము. పాపాలను క్షమింపజేయము. మాతా విశ్వమనందలి బాధలన్నిటినీ నశింపజేయగల తల్లి, ఈ ముల్లోకములలో నివసించుచున్న నీకు నమస్కరించుచున్న జనులందరకును
ప్రధానవు కమ్మని నిన్ను ప్రార్థించుచున్నాము, అనుగ్రహింపుము. దేవతలారా, నేను వరములిచ్చుదానను, మీరు మీ మనస్సుకు ఇష్టమైన వరమును కోరుకొనుడు. అమ్మవారేమన్నారు? ఈ నారాయణీ స్తుతి అనంతరము, దేవతలారా, నేను వరములిచ్చుదానను, మీరు మీ మనస్సుకు ఇష్టమైన వరమును కోరుకొనుడు, అట్టి లోకాపకారమగు వరమును ఇచ్చేదను అంటూ అమ్మవారు ఈ విధంగా దేవిని స్తుతించినప్పుడు చెప్పారు. అఖిలేశ్వరి, దేవతలు ఏమన్నారు? ఇట్లా అన్నారు: అఖిలేశ్వరి, ఇప్పుడు నీవు చేసినట్లుగా ఇదే విధముగా మా శత్రువులకు రాక్షసులను సంహరించుచుండుము, తద్వారా ముల్లోకములకు కలిగేడు సమస్తములైన దుఃఖములను శమింపచేయుచుండుము, ఇదే నీ చేత చేయబడుచుండుగాక అని మా కోరిక అంటూ దేవతలు సెలవిచ్చారు దేవికి. అంటే జగత్తుల యొక్క సృష్టి స్థితిలయములకు ఈ అమ్మయే కారణము. అందుచేత జగత్తు అందలి బాధలన్నిటినీ శమింపజేయుటను స్థితికత్తిగా లేక మాతృదేవతగా ఆమె బాధ్యతయే. ఎవరికి ఎప్పుడు ఎట్లా ఏ బాధలు వచ్చినను ఆమెను హృదయపూర్వకముగా భక్తితో ఒక్క నమస్కారం చేసిన ఎడల వారికి అప్పుడు అట్లు ఆ బాధలను నివృత్తి చేయగల సమర్థత ఆమెకు తెలియజేయుచున్నది. వరదాహం సురగణావరం యన్మనసేచ్ఛద తం రుణధ్వం ప్రయచ్చామి జగతముపకారకం. అప్పుడు అమ్మవారు ఏమన్నారు? దేవ్యువాచ, దేవతలారా, వైవస్వత మన్వంతరమందలి 28వ యుగమునందు శుంభుడు నిశుంభుడు అను పేరుగల కలిగిన వేరే 2 గొప్ప రాక్షసులు జన్మించిరి. గోపాలకుడగు నందుని ఇంటనందు అప్పుడు నేను అతని భార్యయగు యశోద యొక్క గర్భమునందు అవతరించి వింధ్యపర్వతమును నివసించెదను. అచట నుండియే శుంభుడు నిశుంభుడు అని ఆ రాక్షసులు 2 సంహరింతును. మరల నేను మిక్కిలి భయంకరమైన రూపముతో భూమండలమునందు నందజగా అవతరించి వైప్రచిత్తులకు రాక్షసులను సంహరించెదను అని అమ్మవారు సెలవిచ్చారు. భయంకరులను అజ్ఞానులను అయిన వైప్రచిత్తులనెడు ఈ గొప్ప రాక్షసులను తినుచుండగా నా దంతములు దానిమ్మ పువ్వు వలె ఎర్రనైపోవును. అప్పుడు స్వర్గమునందలి దేవతలను భూలోకమునందలి మనుషులను నన్ను స్తోత్రము చేయుచు ఎల్లప్పుడూ నన్ను రక్తదంతికి అని చెప్పుచూ స్తుతించుచుందురు. మరల 100 సంవత్సరముల పర్యంతరముగా ఎచ్చటను నీరే లేని తీవ్రముగా కాటకము వచ్చును. మునుల చేత స్తోత్రము చేయబడిన దానివై అయోనిజగా అవతరించును. అప్పుడు నేను నా 100 కన్నుల చేత మునిశ్రేష్ఠులను చూచుట కారణముగా అప్పటి నుండి నన్ను మానవులందరూ శతాక్షి అను పేరుతో కీర్తించుచుందురు. దేవతలారా, వర్షములు కురియునంత వరకు నా శరీరము నుండి పుట్టినట్టివియును ప్రాణములను రక్షించునట్టివియును అయిన శాఖముల చేత, అంటే ఆహార పదార్థముల చేత సకల విశ్వమును కాపాడుచుందును. అప్పుడు నేను శాకాంబరి అని ఈ లోకమును ప్రసిద్ధి పొందగలను. ఆ సమయమున దుర్గమాక్షుడగు మహారాక్షసుని వధింపగలను. అప్పుడు నాకు దుర్గ అనడు ప్రసిద్ధమైన నామం ఏర్పడును. మరలా నేను భయంకర స్వరూపమును ధరించి హిమాలయ పర్వతం నందు మునులను రక్షించుట కొరకై రాక్షసులను భక్షించెదను. ఆ సందర్భమును నన్ను ఆ మునులందరూ మిక్కిలి విధేయతతో నన్ను స్తోత్రము చేయుదురు. శాకాంబరి దేవి అయిన తర్వాత దుర్గమాఖ్యుడగు మహారాక్షసుని వధించిన తర్వాత అమ్మవారికి దుర్గాదేవిగా ఆమెకు ఆ పేరు వచ్చినది. అప్పుడు నాకు దుర్గయనుడు ప్రసిద్ధమైన ఏర్పడాను. దుర్గాదేవీతి విఖ్యాతం తన్మే నామ భవిష్యతి పునశ్యాహం యదా భీమం రూపం కృత్వా హిమాచలే అంటూ అమ్మవారు దుర్గాదేవిగా నేను భయంకర రూపమును ధరించి హిమపర్వతము నందు భయంకరముగా రాక్షసులను సంహరించెదను. అప్పుడు నాకు భీమాదేవి అని పేరు కలుగును. అరుణుడను పేరు గల రాక్షసుడు ముల్లోకములను మిక్కిలి దుఃఖమును కలిగించును. అప్పుడు నేను ముల్లోకములకు మేలు కలుగుట కొరకు లెక్కలేనన్ని 6 కాళ్ళు గల తుమ్మెదలతో కూడిన భ్రమరీ రూపం ధరించి వాణిని సంహరింపగలను. అంటే 6 కాళ్ళు గల తుమ్మెదలతో కూడిన భ్రామరీ రూపమును ధరించి అమ్మవారు వాణిని సంహరించెను. అప్పుడు భ్రామరీతి చ మాం లోక సదా స్తోప్యంతి సర్వతః ఇత్తం యదా యదా బాధ దానవోత్థా భవిష్యతి
తదా తదావతీర్యాహం కరిష్యామ్యరిం క్షయం ఓం ఇతి శ్రీ. అంటే అమ్మవారు అసంఖ్యాకమైన భ్రమరములతో అంటే తుమ్మెదలతో భ్రామరీ రూపం ధరించి నున్న ప్రపంచమందంతటను జనులు భ్రామరీయను కీర్తించుచుందురు. ఈ విధంగా రాక్షసుల వలన ఎప్పుడెప్పుడు బాధ కలుగుచుండునో అప్పుడప్పుడు నేను అవతరించి శత్రువులను సంహరించెదను అంటూ ఆ దుర్గామాత ఈ విధంగా సెలవించారు. ఇతి శ్రీ మార్కండేయ పురాణమందలి సావర్ణిక మన్వంతరమందలి దేవీ మహత్యమునందు దేవి స్తుతి అను పేరుగల 11వ అధ్యాయములో మనము ఈ విధముగా అమ్మవారికి వచ్చు వివిధమైన నామాలను తెలుసుకున్నాము. భువనేశ్వరీ మాత జయము జయము. నారాయణీ స్తుతిలో ఈ విధముగా తెలియవచ్చుచున్నది. సర్వం శ్రీ జగదంబికా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.